హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన టేబుల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు టేబుల్స్ అంటే ఏంటి, టేబుల్స్తో ఏం క్రియేట్ చేస్తారు, లైక్ టేబుల్లో ఇంకా ఎన్ని ట్యాగ్స్ ఉంటాయి, అసలు ఎలా యూజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మనకి లైక్ 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, అండ్ అలాగే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ జాబ్ అప్డేట్స్ డైలీ రావాలి అన్నా కూడా మీరు వెంటనే చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. సో ఎవ్రీడే ఒక న్యూ నాలెడ్జ్ అనేది ఫ్రీగా గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనము టేబుల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. టేబుల్స్ అనేది హెచ్టిఎంఎల్లో ఎందుకు యూజ్ చేస్తారంటే జనరల్గా టేబుల్సే క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. టేబుల్స్ అంటే మనందరికీ తెలుసు కదా, లైక్ ఈ టేబుల్స్ కాదు, లైక్ మనకి చూస్తుంటాం కదా, లైక్ దిస్, లైక్ టేబుల్స్ క్రియేట్ చేసి ఇలా. సో మనకి ఈ హెచ్టిఎంఎల్లో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మెయిన్గా వచ్చేసి డేటాని అరేంజ్ చేసుకోవడానికి, అది కూడా డేటాని ఒక టేబుల్ మేనర్లో అంటే రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా లైక్ అరేంజ్ చేసుకోవడానికి, డేటాని అరేంజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ టేబుల్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం కాలేజ్ స్టూడెంట్స్ అనుకుందాం. నేమ్, బ్రాంచ్, పర్సంటేజ్ ఎంటర్ చేయాలి అనుకుందాం. అయితే రామ, సీత, లక్ష్మణ్ అని అనుకుందాం. అయితే బ్రాంచ్ వచ్చేసి ఎంసీఏ, ఎంఎస్సి, ఎంకామ్ అనేసి అనుకుందాం. వీళ్ళకి పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 99, 100, 99 అని అనుకుందాం. సో ఇలా మనము ఒక డేటాని ఇలా, ఇవి రోస్, ఇలా అంటే రోస్ కదా, ఇలా అంటే కాలమ్స్ కదా, వీటిని మనం రోస్ అనేసి అంటాం, వీటిని మనం కాలమ్స్ అనేసి ఉంటాం. అంటే ఇలా రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా మనము డేటాని అరేంజ్ చేసుకోవాలి అంటే మనకి హెచ్టిఎంఎల్లో ఈ టేబుల్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో మనము హెచ్టిఎంఎల్ పేజెస్లో, వెబ్ డెవలప్మెంట్లో ఓన్లీ డేటాని లైక్ నార్మల్గా పారాగ్రాఫ్స్ వగైరా అలా కాకుండా ఇలా టేబుల్స్ మేనర్లో కూడా డేటాని అరేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము టేబుల్లో అసలు ఎన్ని ట్యాగ్స్ ఉంటాయో చూసేద్దాం. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి టేబుల్ ట్యాగ్ అన్నమాట. టేబుల్ ట్యాగ్ అంటే లైక్ ఇట్ డిఫైన్స్ టేబుల్. అండ్ తర్వాత టీఆర్ ట్యాగ్ అంటే డిఫైన్స్ రో. డిఫైన్స్ టీడీ అంటే ఇట్ డిఫైన్స్ టేబుల్ డేటా అన్నమాట, బిల్ డేటా. అండ్ టీహెచ్ అంటే ఇట్ డిఫైన్స్ టేబుల్ హెడ్డింగ్ అనుకోవచ్చు. అంటే టేబుల్స్కి ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, నేమ్, బ్రాంచ్, పర్సంటేజ్ అనేసి. సో అలా హెడ్డింగ్ అనమాట. ఇంకా క్యాప్షన్ వచ్చేసి ఇట్ డిఫైన్స్ క్యాప్షన్. సో ఇలా మనకి ఈ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. వీటిని మనము టేబుల్ ట్యాగ్ని, ఒక టేబుల్ రాయాలి అంటే ముందుగా మనము టేబుల్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి. సో మనము టేబుల్ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తాం. ఇంకా తర్వాత వచ్చేసరికి టీఆర్ ట్యాగ్ అంటే మనకి జనరల్గా చెప్పాను కదా, ఇక్కడ రోస్లో పెట్టుకోవాలి అంటే మనము లైక్ టీఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. అండ్ తరువాత టీడీ ట్యాగ్ అంటే అది మనము డేటాలో టేబుల్లో డేటా అనేది పెడుతున్నాం, ఇదంతా డేటానే కదా, నేమ్ ఇవన్నీ లైక్ ఒక కాలేజ్కి ఒక డేటా కాబట్టి ఇది హెడ్డింగ్ లాగా తీసుకుని ఇక్కడ మనకి డేటాని ఇలా ఇన్సర్ట్ చేసుకుని ఒక టేబుల్ మేనర్గా ఇలా లైన్గా చూస్తే సరిపోతుంది కదా, ఇలా మనకి ఇలా ఈజీ అవుతుంది. సో ఇలా టేబుల్ రోస్ని ఇలా పెట్టుకోవడానికి ఈ టీఆర్ ట్యాగ్ అనేసి
యూస్ చేస్తూ ఉంటాం. తర్వాత టీడీ అంటే టేబుల్ డాటాని యూస్ చేస్తుంటాం. అండ్ తర్వాత వచ్చేసరికి టీహెచ్ అంటే డిఫైన్స్ టేబుల్ హెడ్డింగ్. ఇక్కడ చెప్పాను కదా, టేబుల్ హెడ్డింగ్ని ఇలా డిస్క్రైబ్ చేసుకోవడానికి, హెడ్డింగ్ పెట్టుకోవడానికి టీహెచ్ అనేసి యూజ్ చేస్తూ ఉంటాం, టీహెచ్ ట్యాగ్ని. తర్వాత క్యాప్షన్ ట్యాగ్, క్యాప్షన్స్ యూజ్ చేయాలి అంటే లైక్ క్యాప్షన్ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఈ టేబుల్ డేటాని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎలా అన్నో చూసేయండి. సో HTML ట్యాగ్ని ఓపెన్ చేశాను. తర్వాత వచ్చేసరికి డైరెక్ట్గా టేబుల్ ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది మెయిన్ అన్నమాట, ఇది ఫస్ట్లో యూజ్ చేయాలి టేబుల్ డేటా అనేసి. తర్వాత వచ్చేసరికి నేను ఫస్ట్గా అయితే టేబుల్ హెడ్డింగ్ పెట్టుకోవాలి కదా, లైక్ దీంట్లో మళ్ళీ టీహెచ్ని ఓపెన్ చేశాను. తర్వాత దీంట్లో టీఆర్ అనేసి మళ్ళీ ఓపెన్ చేసి లైక్ ఎంప్లాయ్ అనేసి ఇచ్చాను, క్లోజ్ చేశాను. తరువాత ఐడి అనేసి ఇస్తున్నాను, తర్వాత క్లోజ్ చేశాను. తర్వాత శాలరీ అనేసి ఇస్తున్నాను అండ్ ఇది కూడా క్లోజ్ చేశాను. అండ్ ఇక్కడ నేను టీహెచ్ని క్లోజ్ చేస్తున్నాను, ఓపెన్ చేశాను కదా ఇక్కడ, సో ఇక్కడ క్లోజ్ చేశాను. తర్వాత దీనికి డేటా అనేది ఇవ్వాలి కదా, సో నేను మళ్ళీ ఇక్కడ టేబుల్ డేటాని ఓపెన్ చేశాను. అండ్ తర్వాత మళ్ళీ టీఆర్ని ఓపెన్ చేసి లైక్ ఎంప్లాయ్ వచ్చేసి టీచర్ అనేసి ఇచ్చాను. ఇక్కడ రాస్తున్నాను, టీచర్ అనేసి ఇచ్చి క్లోజ్ చేశాను ఇక్కడ. తర్వాత వచ్చేసరికి మళ్ళీ టీఆర్ ట్యాగ్ని ఓపెన్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడి ఉంది కదా, సో అతని ఐడి ఏంటో ఇక్కడ ఎంటర్ చేయాలి, లైక్ 51 అని అనుకుంటున్నాను. తర్వాత క్లోజ్ చేశాను. తర్వాత శాలరీ వచ్చేసి నేనైతే ఒక 50,000 పెడుతున్నాను, 50K. క్లోజ్ చేసేసి టేబుల్ డేటాని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఫైనల్గా మనకి టేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలన్నమాట. అక్కడ ఓపెన్ చేసాం కదా స్టార్టింగ్లో, సో ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. అండ్ HTML ట్యాగ్ కూడా ఇక్కడ మర్చిపోకుండా క్లోజ్ చేయాలి. సో దీనికి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందంటే లైక్ ఫస్ట్ అయితే మనము హెడ్డింగ్స్ వచ్చేసి ఒకటి ఎంప్లాయ్ తీసుకున్నాం, తర్వాత వచ్చేసరికి ఐడి తీసుకున్నాం, తర్వాత వచ్చేసరికి శాలరీ తీసుకున్నాం కదా, శాలరీ ఇక్కడ ఐడి ఎంప్లాయ్. మరి ఎంప్లాయ్ వచ్చేసి నేను టీచర్ అనేసి ఇక్కడైతే ఇచ్చాను కదా, సో ఇక్కడ టీచర్ అనేసి వస్తుంది. ఐడి వచ్చేసి 51 ఇచ్చాను అండ్ శాలరీ వచ్చేసి 50,000 అనేసి ఇచ్చాను కదా. సో ఇలా నేను అక్కడ ఇచ్చిన డేటా ఇలా టేబుల్ మేనర్లో ఇక్కడ నాకు అవుట్పుట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మెయిన్గా మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటి అంటే ఇవి యూజ్ చేసి మనము ఇక్కడ ఇలా HTML స్ట్రక్చర్ ఇలా క్రియేట్ చేసి ఈ టేబుల్ అవుట్పుట్ వచ్చేలా మనం చేసాం. కాబట్టి ఇలా మనము టేబుల్స్ అనేవి క్రియేట్ అనేది చేయాలి. ఇక్కడ మనకి టేబుల్ ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుంది, టీఆర్ ట్యాగ్ ఎందుకు, టీడీ ట్యాగ్ ఎందుకు, టీహెచ్ ట్యాగ్ ఎందుకు, క్యాప్షన్ ట్యాగ్ ఎందుకు అనేది మైండ్లో క్లారిటీగా పెట్టుకోవాలి. అప్పుడే మనము లైక్ ఇక్కడ టీఆర్ యూజ్ చేయాలా, టీహెచ్ యూజ్ చేయాలా, టీడీ యూజ్ చేయాలా అనేసి ఒక ఓవర్వ్యూ అనేది వస్తుంది కదా. సో దాన్ని ఫస్ట్ మనం చూసుకోవాలి, ట్యాగ్స్ అసలు ఏ ట్యాగ్ ఎందుకు అనేసి. అప్పుడే మనము స్ట్రక్చర్లోకి వెళ్ళాలన్నమాట, అప్పుడే అంటే వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి వెళ్ళాలి. సో ఈ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇలా మనకి ఈ విధంగా మనకి కావాల్సిన డేటా ఇచ్చేసి ఇలా మనకి టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మీకున్న ఐడియాలజీతోటి ఇంకా లైక్ పెద్ద పెద్ద టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్లో నేను ఒక మంచి HTML స్ట్రక్చర్తో
లైక్ ఈ టేబుల్ ట్యాగ్స్ అన్నీ కూడా యూజ్ చేసి మంచి టేబుల్ అనేది క్రియేట్ చేసేద్దాం. ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేయండి అండ్ రన్ చేసి కూడా చూపిస్తాను. సో అవుట్పుట్ కూడా చూసేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTMLలో టేబుల్స్ గురించి అండి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. సో పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఈ వీడియోని వెంటనే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, ఇప్పుడైతే మనము టేబుల్స్ గురించి విన్నాం కదా, టేబుల్ ట్యాగ్ గురించి HTMLలో. సో ఇప్పుడు మనము టేబుల్ని ఎలా యూస్ చేయాలి, ఎలా వస్తుంది డేటాని ఎలా ఎంటర్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా చూసేద్దాం. ఇక్కడైతే నేను HTML ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను అండ్ హెడ్ ట్యాగ్ అనేది కూడా ఓపెన్ చేశాను. టైటిల్లో మీరు చూస్తున్న విధంగా HTML టేబుల్ ఎగ్జాంపుల్ అనేసి పెట్టాను, టైటిల్ అనేది ఇచ్చాను. సో ఇంతకుముందు మనం చూసాం కదా, టైటిల్లో మనం మెన్షన్ చేస్తే ఎక్కడ వస్తుంది అనేసి. సో గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ తరువాత అవుట్పుట్లో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. బాడీ ట్యాగ్ని అయితే ఇక్కడ ఓపెన్ చేసుకుని H1 ట్యాగ్ ఓపెన్ చేశాను. ఇక్కడైతే శాంపిల్ ట్యాగ్ అనేసి జస్ట్ ఒక H1లో టెక్స్ట్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడైతే మెయిన్ పార్ట్కి వచ్చేసాం. టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసుకుని TR ట్యాగ్ ఓపెన్ చేసాం. TR ట్యాగ్ అంటే మనం తెలిసిందే కదా, ఒక రోస్ని స్పెసిఫై, ఒక టేబుల్లో రోస్ని స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తాం. టేబుల్ TR రో అంటే టేబుల్ రో అని అనుకోవచ్చు. అండ్ TR ట్యాగ్ని ఓపెన్ చేసి TH ట్యాగ్ని ఓపెన్ చేయాలి. TH అంటే మనకు అందరికి తెలిసిందే కదా, హెడ్డింగ్ రావడానికి, అంటే టేబుల్ హెడర్ అని అనుకోవచ్చు. ఇక్కడ కంపెనీ కాంటాక్ట్ కంట్రీ అనేసి ఇచ్చాను. అంటే ప్రతి ఒక్కటి లైక్ ట్యాగ్ ఓపెన్ చేయాలి, ట్యాగ్ క్లోజ్ చేయాలి, ట్యాగ్ ఓపెన్ చేయాలి, ట్యాగ్ క్లోజ్ చేయాలి, అలా 3 హెడ్డింగ్స్ అనేవి తీసుకున్నాను అనమాట. రో అంటే ఎలా ఉంటుంది, ఇలా ఇక్కడ నేను మీ కర్సర్ అయితే కనిపిస్తే ఇలా రోగా ఉంటుంది కదా, ఇలా దీన్ని రో అంటాం, దీన్ని కాలం అని అంటాం కదా. నేనైతే టేబుల్ రోలో ఈ హెడ్డింగ్ రావడానికి నేనైతే ఇది తీసుకున్నాను, కంపెనీ కాంటాక్ట్ కంట్రీ అనేసి హెడ్డింగ్స్ అనేది తీసుకున్నాను. టేబుల్ రో క్లోజ్ చేశాను. మళ్ళీ టేబుల్ రో ఓపెన్ చేశాను. టేబుల్ డేటా ఇన్సర్ట్ చేయాలి కదా నేను ఇప్పుడు. ఇది కూడా టేబుల్ రో ఫామ్లో వస్తుంది, కాకపోతే TD అంటే టేబుల్ డేటా అనేసి అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనం టేబుల్లో డేటా అనేది ఎంట్రీ చేయాలి. సో ఈ విధంగా దీనికి నేను కంపేర్ చేసి చెప్తాను. కంపెనీ అని అన్నాను, కంపెనీ నేమ్ వచ్చేసి పైథాన్ లైఫ్, కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది, కంట్రీ వచ్చేసి ఇండియా. మళ్ళీ టేబుల్ రో ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇవి ఓపెన్ అండ్ క్లోజింగ్ నెససరీ, సో ఒక్కసారి చూసుకోండి. తర్వాత మళ్ళీ టేబుల్ రో ఓపెన్ చేశాను. TD అంటే టేబుల్ డేటా కదా, మళ్ళీ సేమ్ పైథాన్ లైఫ్ నంబర్ ఇండియా ఇచ్చేసాను. టేబుల్ రో క్లోజ్ చేశాను. టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేసి బాడీ అండ్ HTML ట్యాగ్స్ కూడా క్లోజ్ చేశాను అనమాట. సో నేనైతే ఇక్కడ నా ఐడియాలజీ ప్రకారం కంపెనీ కాంటాక్ట్ కంట్రీ అనేసి తీసుకుని 2 రోస్ ఇచ్చేలా తీసుకున్నాను. అంటే ఒక చిన్న టేబుల్కి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మీకు అర్థం కావాలి కాబట్టి. సో మీకు మీ ఐడియాలజీ ప్రకారం మీరు ఒకవేళ స్కూల్కి ఏదైనా వెబ్సైట్ చేయాలి అంటే స్టూడెంట్స్ IDs, మార్క్స్, కాంటాక్ట్ నంబర్స్, ఎవ్రీథింగ్ కూడా తీసుకోవచ్చు. ఎంప్లాయీస్కి అయితే ఎంప్లాయీస్, శాలరీ, ID, ఇలా ఇంకేదన్నా అటెండెన్స్ సంథింగ్ ఏదన్నా ఉంటే అది తీసుకోవచ్చు. అలాగా మనకి ఇష్టమైనట్టు మనం టేబుల్లో డేటాని ఎంటర్ అనేది చేయొచ్చు. సో దీనికైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ చూసేద్దాం. సో ఇలా వచ్చింది, ఒక ఆర్డర్లో వచ్చింది కదా, ఒక టేబుల్ లాగా మనము ఆర్డర్లో ఈ టేబుల్ని డేటా ఎంటర్ చేయాలి అంటే టేబుల్లో ఇలా యూజ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా అయితే మనము టేబుల్ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో అయితే మెయిన్లీ టేబుల్ ట్యాగ్, TR ట్యాగ్, TD ట్యాగ్, TH ట్యాగ్ అనేసి మెయిన్ ఉంటాయి. కాబట్టి ఈ ట్యాగ్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ అండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.